బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయవాడలో తన తండ్రి విగ్రహానికి నివాళులు అర్పించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా పబ్లిక్ లైఫ్కు దూరంగా ఉన్న ఆమె ఈ ఆకస్మిక ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రాధారంగా మిత్రమండలి ఆహ్వానం మేరకే కార్యక్రమాల్లో పాల్గొంటానన్న ఆశా కిరణ్ తన తండ్రి అనుచరులను అభిమానులను ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. రాధారంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను వచ్చానని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే వంగవీటి వారసురాలిగా ఆమె ఎంట్రీ బెజవాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీయడం ఖాయం. ఆమె ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, ఆమె రాక ఎవరికి లాభం చేకూరుస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయం అనేది ఇవాళ ఎజెండా కాదండి. దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని, రంగా గారి ఫ్యాన్స్ని కలవటం, ఇవాళ పాలకొల్లో కాపు మన భోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవటం, ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది. రాజకీయం అనేది తర్వాత డెసిషన్. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను నించుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను. ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదండి. ఒకటి, మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది. ప్రతి కులాల వారికి, మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది, నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు. ఆయన ఎప్పుడు నీకేం కావాలి, నీకు ఏ సహాయం కావాలి, నేనున్నా, రంగా గారు నేనున్నాను, అందరూ రంగన్న రంగా అని చెప్పి సహాయం అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన. రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, వంగవీటి రంగా కుమార్తె రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణంగా ఏం తెలుస్తుంది? అక్కడ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది? అంటే ముఖ్యంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే విజయవాడలో ఆయన్ని ప్రత్యేకించి ఏదైతే పేదలు అందరికీ కూడా సమస్యలు ఎప్పుడైతే వస్తాయో ఆ కాలంలో ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా వారు ఏదైతే పేద ప్రజలకు అదేవిధంగా అణగారిన వర్గాలందరికీ కూడా బాసటగా నిలిచారని ఆయన్ని ఏదైతే ఇక్కడ విజయవాడకి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకించి ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రత్యేకించి కూడా ఈరోజు ఏదైతే వంగవీటి రంగా కుటుంబానికి సంబంధించి కూడా వంగవీటి ఆశా కిరణ్ ప్రత్యేకించి ఈరోజు రాజకీయంగా తాను యాక్టివ్గా ఉంటానని ఏదైతే రాధారంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు ప్రత్యేకించి పాలకొలులో ఏదైతే కార్తీక వన సమారాధనకి సంబంధించి కూడా కార్యక్రమంలో ఆవిడ పాల్గొనబోతున్నారు. ప్రత్యేకించి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి సంబంధించి వెళుతూ కూడా ఉదయం 7 గంటలకు ఆవిడ విజయవాడ బందర్ రోడ్లోని ఏదైతే రంగా విగ్రహానికి ప్రత్యేకంగా ఆవిడ నివాళులు అర్పించి పూలమాలలు వేసి ప్రత్యేకంగా ఈరోజు ఆవిడ రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని నివాళులు అర్పించినటువంటి వెంటనే ప్రకటించడం ఇప్పుడు విజయవాడ వర్గాల్లో ప్రస్తుతం ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆవిడ ఏ పార్టీకి వెళ్తారు అంటే సాధారణంగా వంగవీటి కుటుంబానికి చాలా ప్రత్యేకమైనటువంటి విజయవాడలో ఆదరణ ఉంది. ఈ కుటుంబానికి సంబంధించి కూడా అంటే ఆ కుటుంబ సభ్యులు ఏ పార్టీ వైపు మద్దతు ప్రకటించినా ఖచ్చితంగా వారికి విజయ అవకాశాలు ఆ బ్రాండ్ వంగవీటి కుటుంబానికి ఉంది. అయితే దీని నేపథ్యంలో ఆయన కుమార్తె ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావడం అంటే ఆవిడ ఏ పార్టీలోకి వెళ్తారు అంటే ఒకవేళ ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే ఖచ్చితంగా ఆవిడకి తన తండ్రి ఇమేజ్తో పాటు ప్రత్యేకించి ఆ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా ప్రత్యేకంగా ఆవిడకి కలిసి వచ్చే ఒక అంశం కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఆవిడని తొందరగా ఆ పార్టీలోకి ఆహ్వానిస్తారు. ప్రత్యేకించి 3 ప్రధాన పార్టీలు కూడా ఆవిడ మీద ఏదైతే ఆవిడని ఆహ్వానించేటువంటి పనులు ఉంటాయి. ఏదైతే మొట్టమొదటిగా ప్రస్తుతం కూటమిలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి జనసేన పార్టీ ఆవిడని ఆహ్వానించేటువంటి కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే సామాజిక వర్గంతో పాటు ప్రత్యేకించి రాష్ట్రంలో కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి పరిపాలన పైన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా ఆమె ప్రస్తుత రాజకీయాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటారు. అంటే ఎలాంటి వ్యక్తితో ప్రయాణం
ప్రయాణం చేస్తే తన రాజకీయ భవిష్యత్తు కాదు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతామనేటువంటి దానిపైన కూడా ఖచ్చితంగా ఆవిడ ఆలోచిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా జనసేన పార్టీకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా అనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకించి ఆమెతో ఉండేటువంటి రాధారంగ మిత్రమండలి సన్నిహితులు కావచ్చు, రంగాకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఎక్కువగా ఆవిడని మాత్రం జనసేనలోకి ఆహ్వానించేటువంటి ప్రక్రియ, లేదంటే ఆవిడకు సూచనలు చేస్తే కనుక జనసేన పార్టీలోకి ఎక్కువగా వెళ్ళాలని ఆవిడని సూచించే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. రెండు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆమెకు కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అటు పూర్తిగా కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే ఆ సామాజిక వర్గంతో పాటు ఒక ఏదైతే ఇమేజ్ ఉన్నటువంటి ఒక నాయకురాలను లేదంటే నాయకుడినో తీసుకుని వచ్చి ఆ పార్టీకి ఒక స్టార్ బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఒక కుల సమీకరణాలు కనుక చూస్తే ఖచ్చితంగా ఆ కుల సమీకరణాలకు కనుక పరిగణలోకి తీసుకుంటే కనుక రాష్ట్రంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఆశాకిరణ్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే పూర్తిగా కూడా ఆ పార్టీకి సంబంధించినట్టు ఉన్నటువంటి కాపు నేతలు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కాపులకు ఎలాంటి హామీలు ఇస్తారు, లేదంటే పేద వర్గాలకు ఎలాంటి హామీలు ఇస్తారు, ఇవన్నిటిని కూడా చూసేటువంటి అవకాశం కనపడుతుంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ కూడా ఆవిడ వైపు చూసేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ సామాజిక వర్గంతో పాటు ప్రత్యేకించి విజయవాడలో కూడా ప్రత్యేకించి ఒక ముఖ్యమైనటువంటి నాయకురాలు లేదా నాయకుడు భారతీయ జనతా పార్టీకి అవసరం. కాబట్టి ఆవిడని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆహ్వానించేటువంటి ప్రధానంగా కారణం ఉంటుంది. ఎందుకంటే ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఆవిడకు ఆహ్వానించే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఆల్రెడీ వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నారు, ప్రత్యేకించి ఆయన ఉన్నారు. కాబట్టి ఈ మూడు పార్టీలు ఆవిడ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. ఎక్కువగా మాత్రం జనసేన పార్టీకే అవకాశాలు, లేదంటే ఆవిడని ఆహ్వానించినా, లేదంటే ఆవిడ తిరిగి ఆ పార్టీలోకి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఆవిడ సన్నిహితులు, లేదంటే బంధువులు, కుటుంబ సభ్యులు, లేదంటే ఆమె రంగాను అభిమానించేవారు, లేదంటే ఆయన సన్నిహితులు, వీరందరూ కూడా మొట్టమొదటిగా జనసేన పార్టీకే వారు వెళ్ళాలనేటువంటి సూచన అయితే ఎక్కువగా ఆ పార్టీల్లో ఏదైతే ఆ పార్టీ నుంచి కావచ్చు, లేదంటే ఆశాకిరణ్కి సంబంధించినటువంటి సన్నిహితుల నుంచి కూడా వినపడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రత్యేకించి ఈ రోజు కనుక ఆవిడ మాట్లాడిన అంశాలు కనుక చూస్తే, ఈ రోజు తన తండ్రికి నివాళులు అర్పించిన దగ్గర నుంచి తన రాజకీయంగా యాక్టివ్గా ఉంటాను, ఇప్పటి వరకు ప్రజల్లో కొంత దూరంగా ఉన్నాను, ఇక నుంచి ప్రజలతోనే ఉంటాను అని ఒక అంశాన్ని కూడా లేవనెత్తారు. ఇంకొక అంశం కనుక చూస్తే రాధారంగ మిత్రమండలి మధ్య చాలా ప్రత్యేకమైనటువంటి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి తను ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావడంతో పాటు తన తండ్రికి ఉన్నటువంటి అభిమానులను, తన తండ్రికి ఉన్నటువంటి అనుచరులను అందరినీ, అంటే రంగాన్ని అభిమానించేవారు ఎవరైనా సరే వారందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత, ఒక అందరినీ ఒకే లైన్లో నడపాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది. ఖచ్చితంగా ఆ లైన్లోనే తాను కూడా తీసుకుని వెళ్తాను అని కూడా ఏదైతే ఈరోజు ఆశాకిరణ్ చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు. కుల మతాలకు అతీతంగా తన తండ్రి సేవ చేశారు, అదే విధంగా తాను కూడా ముందుకెళ్తానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకుని మరి ఆవిడ ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక స్టార్ బ్రాండ్ ఇమేజ్ తేవడం ఖాయం. ఖచ్చితంగా వంగవీటి కుటుంబంలో ప్రత్యేకించి ఆశాకిరణ్ మరి ఏ పార్టీకి ఆశాకిరణం అవుతారనేది కనుక చూడాల్సినటువంటి అవసరం అని ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.